ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారణ చేపట్టాలని దర్యాప్తు సంస్థకు చెందిన న్యాయస్థానానికి సూచించింది. సిబిఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడప్ చేయాలని ఆదేశించింది. ఇక హైకోర్టులో గతంలో సీనియర్ నేత హరిరామ జోగయ్య పిటిషన్ వేశారు. పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సిబిఐకి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మల, చెప్పండి, జగన్ కేసులను స్పీడప్ చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన పిటిషన్ విచారించింది. ఈ సందర్భంగా సిబిఐకి కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మాత్రము చాలా కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల పైన కూడా మరి పిటిషన్ అయితే హైకోర్టులో మరి విచారణ జరిపించాల్సి ఉంది. మరి సిబిఐ హైకోర్టులో ఉన్న జగన్ కేసులను స్పీడప్ చేయాలి అంటూ కూడా మరి హైకోర్టులో పిటిషన్లు కూడా వేయడం జరిగింది. మరి పిటిషన్ ఎవరైతారంటే మరి హరిరామ జోగయ్య గారు అయితే మరి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు మరి జగన్మోహన్ రెడ్డి సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి మరి తను అసలు ఈ కేసుల నుంచి కూడా తప్పించుకున్నారు. కానీ ఇప్పుడైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసులను పెండింగ్ లో పెట్టొద్దు, మరి ఈ కేసులపై మాత్రం విచారణ జరిపించి తీరాలి అని చెప్పేసి కూడా మరి తనైతే పిటిషన్ వేయడం జరిగింది. మరి జగన్ కేసులకు సంబంధించి కూడా పూర్తి నివేదిక కూడా సమర్పించాలని సిబిఐకి కూడా హైకోర్టు అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విషయాల మీద మాత్రము మరి ఎందుకంటే రామజోగయ్య ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేయడంపై, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల పిటిషన్ పైన కూడా మరి హైకోర్టు ఏం తీర్పు తీయబోతుందనే దాన్ని కూడా మరి తదుపరి విచారణలో కూడా ఈ నెల 23కి అయితే వాయిదా వేసింది. మరి 23వ తేదీన మరి ఏం తీర్పుని ఇవ్వబోతుంది, మరి విచారణ జరిపిస్తుందా లేకపోతే ఎట్లా, మరి దీనిపైన మరింత సమాచారం కోసం కూడా మనం అయితే వేచి చూడాల్సి ఉంది. 23వ తారీఖున మరి జరగబోయే ఈ విచారణలో మరి హైకోర్టు తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందో కూడా వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ నిర్మల.